ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. మీకు అండగా నిలబడేదానికే బాబు సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది పవన్ అన్న చంద్రబాబు గారు కూర్చుని ఒక అద్భుతమైన 6 హామీలు అంటే మేనిఫెస్టో రూపొందించారు. మొదటి హామీ, నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. మూడో హామీ, ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ప్రతి ఏడా ఆర్థిక సహాయం కూడా మనం చేయబోతున్నాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎత్తి చూపించాలా, చేతిలో చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత, ఉచితంగా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 5వ హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటది? మహిళల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఒక పరిశ్రమ తీసుకురాలా, ఒక ఉద్యోగం కూడా ఇక్కడ కల్పించలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కుని సాధిస్తే ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో దాదాపు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది, విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తానని చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు, గోవిందా. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు. 1 ఎకరాన్ని కూడా సాగునీరు అందించాల. ఇంకా విశాఖపట్నం జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తాను. పక్కనున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి. నిన్న కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు కోడిగుడ్డు అవార్డు ఇచ్చిన ఆ మంత్రికి. ఇంకా మాడుగుల నియోజకవర్గంకి వచ్చేగల మాడుగుల హల్వా అంటేనే నాకు బాగా ఇష్టం. ఆనాడు బాబు గారు 1,000 కోట్ల రూపాయలు కేటాయించి 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 202 కిలోమీటర్ల సీసీ రోడ్ మన గ్రామాల ఆనాడు మన ప్రభుత్వం వేసింది. అంతేకాదు బీటీ రోడ్లు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది. రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయినా కూడా 2019లో పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేపా అది తంతుందని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం. అవునా కదా? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి. ఇక్కడ మొన్న మీరు ముత్యాల నాయుడు గారిని శాసనసభ్యుడిగా గెలిపించాడు. ఆయన ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంట.
ఇక్కడ అడుగుతున్నా, ప్రజలందరూ ఆలోచించాలా. అసలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నియోజకవర్గం అంటే ఎలా జరగాలి పనులు, ఎలా జరగాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలా, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి రావాలా. ఏం తల్లి, గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్ వేశారు సరిగా? వీళ్ళు ఒక గుంటనా సరిగా పూడ్చినారైనా? ఇంకా ఉప ముఖ్యమంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి అంటే అందరూ పలుకుతారు, ప్రతి మంత్రి పలుకుతాడు. కానీ ఈయన ఫోన్లు దానికోసం చేయడు తల్లి, ఈయన ఫోన్ అవినీతి కోసం చేస్తాడు తల్లి. మన నియోజకవర్గం చూసిన తర్వాత ఒకటే అర్థమైంది. వస్తున్నా స్వామి, అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఈరోజు పెద్ద ఎత్తున గ్రనైట్ ఇసుకని దోచేస్తున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఏకంగా ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ఇమ్మంటే ఈయన వాటాల కోసం ఆ ప్రాజెక్ట్ పక్కదారు మళ్లించారు. ఇక్కడ ఏకంగా ఆయన శాఖకు సంబంధించిన ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆయనకి డబ్బులు ఇస్తేనే ఆయన కీ పెడతాడు, బటన్ నొక్కే పరిస్థితి. ఇక్కడ ఏకంగా ప్రతి నెల తల్లి, మీరు నమ్మరు, ప్రతి నెల ఇక్కడున్న మైన్ ఓనర్ల దగ్గర నుంచి, క్వారీ ఓనర్ల దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయలు ఈ రోజు ఈ మంత్రి తీసుకుంటున్నాడు. అంతేకాదు, ఏ కాంట్రాక్ట్ పనులు జరగాలన్నా, రోడ్ వేయాలన్నా, చిన్న ప్రాజెక్ట్ జరగాలన్నా సొంత కంపెనీకి ఇచ్చుకున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ప్రజలందరూ ఆలోచించాల. నాడు నేడు ఎప్పుడు మీరు గెలిపించినా గెలిపించపోయినా మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 2014లో మేము ఇక్కడ ఓడిపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా ఏనాడు నియోజకవర్గాన్ని చిన్న చూపు మేము చూడలేదు. ఆనాడు పక్కనే ఉన్న అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, దాని తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. అందుకే తల్లి 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంతేకాదు, ఆనాడు బాబు గారు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం మేము పూర్తి చేస్తాం. ఇంకో పక్కన తాచేరు ఉరకగడ్డ ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తాం. డిగ్రీ కళాశాల కోసం పర్మనెంట్ భవనాలు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, నల్లరాయి క్వారీలన్నీ పనులు కూడా ప్రారంభించే బాధ్యత, అంటే క్వారీయింగ్ జరిగే విధానం మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ప్రతి రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా కోలిగట్ల దేవరపల్లి బ్రిడ్జిలు కూడా పూర్తి చేసే బాధ్యత మాది. ఏకంగా గిరిజన గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు వాళ్ళకి లేవు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గిరిజనులకు రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మేమొచ్చి మళ్ళీ మొదలు పెడతాం. ఇంకా పెద్దలు కూడా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మద్దతు ధర కల్పిస్తారని పొత్తు కాకుండా ముందల్నే ప్రకటిస్తాం జరిగింది. పవన్ అన్న హామీ ఇస్తే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏర్పడే ప్రభుత్వం హామీ అని ఈ సభాముఖం తెలుపుతున్నాను. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకి దగ్గర నుంచి ఎక్కువ ధరతో చెరుకు కూడా కొనేదానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా నిధులు కేటాయించి ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.